హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మేమైతే ఇంకా డ్రెస్సెస్ తీసుకుందామని చెప్పితే బయటకైతే వెళ్ళాము. సో అక్కడ కొన్ని ఆఫర్స్ ఉంటే చూసామన్నమాట. సో డైలీ యూజ్ డ్రెస్సెస్ అయితే బాగుంటాయని చెప్పి నేనైతే వెళ్ళాను. నాకు ఎక్కువ కార్డ్ సెట్స్, టూ పీస్ సెట్స్ అవి చాలా ఇష్టం అనమాట. సో చూద్దామని చెప్పి ఇంకా మేమైతే మా పక్కనే ఉన్న అంటే వాకబుల్ డిస్టెన్సే ఇంకా వెళ్ళి ఇంకా అక్కడ ఏమేమి డ్రెస్సులు ఉన్నాయి, ఏంటి, ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా, ఇప్పుడు ఆషాఢం కదా, ఏమైనా ఆఫర్స్ ఉంటే తీసుకుందామని చెప్పి మెయిన్ డ్రెస్సెస్ కోసమే వెళ్ళాము. సో చాలా డ్రెస్సెస్ అయితే చూసాము. సో కొన్ని షాప్స్ వెతకంగా మంచి క్వాలిటీలో కొన్ని డ్రెస్సెస్ అయితే నచ్చాయి. సో చూస్తున్నాం అనమాట ఎలా తీసుకుందాం ఏంటి అని. కొంచెం ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అయిపోయింది కదా, అన్ని టూ పీస్ సెట్స్ వేసుకుంటున్నారు కాబట్టి ఇంకా కొన్ని కలెక్షన్ అయితే ఈ షాప్లో అయితే అంతగా అనిపించలేదు. ఇంకా షాప్స్ వెతుక్కుంటూ ఇంకా కొన్ని డ్రెస్సెస్ అయితే అక్కడొకటి తీసుకున్నాము. అన్నీ ఒక దగ్గర తీసుకోకుండా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క క్వాలిటీ ఉందనమాట. ఈ షాప్లో అయితే చాలా బాగున్నాయి. సో ట్రెండీ కలెక్షన్ ఉన్నాయన్నమాట. సో మంచిగా అనిపించి ఇంకా ఆ షాప్లో కొన్ని అయితే బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చాయన్నమాట. ఇంకా అలా తీసుకున్న తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకా కొన్ని వేరే షాప్లో కూడా మంచి టూ పీస్ సెట్స్ అయితే ఇంకా బాగున్నాయి అన్నమాట. సో చూద్దామని చెప్పి వెళ్ళి తీసుకోవడానికి అయితే వెళ్ళాము. సో చాలామందికి ఇప్పుడు ఆషాఢంలో ఓన్లీ శారీసే ఆఫర్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఏంటంటే డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, లంగా ఓనీలు ఇవన్నీ ఉన్నాయి. సో నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి ఇంకా అన్ని షాపులు వెతుక్కుంటూ చూసుకుంటూ ఎక్కడ రీజనబుల్ ఉంటుంది ఏంటి అని చెప్పి అవన్నీ చూసుకుంటూ వెళ్ళి ఇంకొక షాప్కి అయితే వెళ్ళాము. ఇక్కడ శారీస్ కూడా ఆఫర్స్ ఉన్నాయంటే చూడడానికి వెళ్ళాము, కానీ అన్ని కుప్పలు వేసేసరికి ఇంకా ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. సో చూసాము కొన్ని శారీస్ అయినా తీసుకుందాము, కొంచెం ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకుంటే బాగుంటుందని చెప్పి చూస్తే ఇంకా నాకు ఆఫర్లో మామూలు టైంలో సేమ్ ప్రైస్ అనిపించింది. అయినా కొత్త మోడల్స్ అంటూ ఏమీ లేవు, నార్మల్గానే అనిపించినాయి అనమాట. ఇంకెందుకులే అని చెప్పి కొంచెం సేపు చూసేసిన తర్వాత ఇంకేమైనా కొత్త మోడల్స్ ఉంటాయా ఏంటి అని చెప్పి ఏమైనా డ్రెస్సెస్ అయినా లాంగ్ ఫ్రాక్ లేక స్టిచ్ చేయించుకోవచ్చు కదా, అలా అయినా యూజ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ రాఖీ పండగ, అలాగే బోనాలు ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి, వినాయక పండుగ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఏమైనా లంగా ఓనికైనా ఏమైనా సెట్ అవుతుందేమో అని చెప్పి కొన్ని శారీస్ అయితే చూసాము. కానీ ఇంకా అక్కడ ఏమంతగా అనిపించలేదు. ఇంకా వేరే షాప్కి వెళ్దామని చెప్పి ఇంకా ఎప్పుడైనా సరే ఒకే షాప్లో అన్ని కలెక్షన్ అయితే చూసేసి ఇక్కడ క్వాలిటీ ఉంది, ఎక్కడ అంటే ఇప్పుడున్న ట్రెండ్కి ఏం శారీస్ ఉన్నాయి, ఏం డ్రెస్సెస్ ఉన్నాయో అని చెప్పి చూసుకుంటూ వెళ్తున్నాము. ఎప్పుడైనా సరే అన్నీ ఒకే షాప్లో తీసుకోవద్దు ఒక్కసారి, ఎందుకంటే నచ్చితే తీసుకోవచ్చేమో కానీ ఇంకా ఓల్డ్ మోడల్ అనిపించినాయి నాకైతే. ఇంకా పెద్దవాళ్ళు కట్టుకున్నట్టే ఉన్నాయన్నమాట. ఇంకెందుకు అని చెప్పి ఇంకా 2-3 షాపులు అయితే చూసేసి ఇంకొక దగ్గర అయితే శారీస్ అయితే చాలా బాగున్నాయి. ఏమేమి శారీ తీసుకున్నాం ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అక్కడ కేజీ సేల్ కూడా ఉందన్నమాట. మనకు 1000కి 4 శారీస్ వస్తున్నాయి కేజీకి. అంటే డైలీ యూజ్ శారీస్ అయితే అలా వస్తున్నాయి, అవి డ్రెస్లా స్టిచ్ చేపిస్తే చాలా బాగుంటాయి. ఇంకా పట్టు శారీస్కి వస్తే మనకు 500కి ఒక్కటి ఉందన్నమాట. అంటే 1000కి 2 అనమాట. ఇంకా 500 ఒకటి తీసుకున్నా ఇస్తున్నారు. అలా ఒకటే తీసుకోవాలి, రెండే తీసుకోవాలని ఇంకా మన ఇష్టం అనమాట. ఒకటైనా తీసుకోవచ్చు 500కి, లేకుంటే 1000కి 2 అయినా తీసుకోవచ్చు. అవైతే పిల్లలకు లెహెంగాకు అయితే చాలా బాగా సెట్ అవుతాయి. మేము ఏమేమి శారీ తీసుకున్నాం ఏంటి అనేది ప్రతి ఒక్కటి నేను డీటెయిలింగ్గా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, చూడండి వీడియోస్. సో ఇదండి ఈరోజు మా షాపింగ్ అయితే. ఇంకా మేము డ్రెస్సెస్ కానీ వెళ్ళి శారీస్, డ్రెస్సెస్, లంగావోని ఒకటి తీసుకున్నాం అనమాట. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం థ్యాంక్ యూ.